హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మన ఇన్స్టిట్యూట్ మీకోసం ఒక అద్భుతమైన ఫ్రీ టూల్ని తీసుకొచ్చింది. మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మొబైల్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇది ఒక ట్రై లాంగ్వేజెస్ డిక్షనరీ అనమాట. అంటే మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 భాషల్లో ఏ భాష నుంచి ఏ భాషకైనా కూడా పదాలకు అర్థాలు తెలుసుకోవచ్చు అనమాట. మన తెలుగు వాళ్ళం హిందీ, ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడానికి మెయిన్ రీజన్ తెలుసా మీకు? మనకి తెలుగులో తెలిసిన పదాలకు హిందీ, ఇంగ్లీష్ అర్థాలు తెలియకపోవడమే. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా మేమేం చేసామంటే, కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ కొన్ని లక్షల పదాలని ఇన్పుట్గా తీసుకుని వాటన్నిటినీ కూడా ఒక సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ చేసి చక్కగా దాన్ని ట్రైన్ చేసి మేము ముందుకు తీసుకొచ్చాం. సో ఇప్పుడు మీరు ఏ తెలుగు పదానికైనా కూడా హిందీ లేదా ఇంగ్లీష్ అర్థాలు తెలుసుకోగలుగుతారనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి, ఇది మొత్తం పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరికి ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. చూసారా, మీ మొబైల్లో ఇలా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఓకే, చక్కగా మీరు ఎప్పుడైనా కూడా మీరు ఎక్కడున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, టూల్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఏదైనా ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను నేను, అంటే తెలుగు పదం ఇవ్వబోతున్నాను అనమాట. ఓకే, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. తెలుగు సెలెక్ట్ చేసుకుని మీ దగ్గర మీ మొబైల్లో తెలుగు కీబోర్డ్ ఉన్నట్టయితే చక్కగా మీరు తెలుగులోనే ఈ విధంగా టైప్ చేయొచ్చు. ఓకే, తెలుగులో టైప్ చేయండి లేదా ఇంగ్లీష్లో టైప్ చేయండి, మీ ఇష్టం. ఓకేనా? అనుభవం అని చెప్పేసి నేను టైప్ చేశాను. అనుభవం అనే పదానికి హిందీ అండ్ ఇంగ్లీష్ అర్థాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. వెంటనే ఇక్కడ అనుభవం సెర్చ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ ఆ పదాన్ని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, అలాగే ఆ పదానికి సంబంధించిన డెఫినిషన్, ఆ డెఫినిషన్ వల్ల ఏమవుతుందంటే కరెక్ట్ వర్డ్స్ వచ్చాయా లేదా, అర్థాలు వచ్చాయా లేదా అనేది మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒకే తెలుగు పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి. అలాంటప్పుడు మనం అనుకున్న కాంటెక్స్ట్లో వర్డ్ వచ్చిందో లేదా మీనింగ్స్ వచ్చాయో తెలుసుకోవడానికి డెఫినేషన్ యూజ్ అవుతుంది అనమాట. అలాగే దానికి ఈక్వలెంట్గా ఉండే వర్డ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఆపోజిట్ వర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒక పదం పైన పూర్తిగా నాలెడ్జ్ని గెయిన్ చేయగలిగే ఆ క్యాపబిలిటీ మనకు వచ్చేస్తుంది అనమాట. అలాగే ఒకవేళ మీకు ఆ హిందీ పదం వచ్చింది, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియకపోతే ఆ తెలుగు ప్రొనౌన్సియేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే హిందీని ఎలా చదవాలి అనే దానికోసం తెలుగు ప్రొనౌన్సియేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు అది కూడా చదవడం కష్టం అనుకుంటే చక్కగా మీరు ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే చూసారా, తజుర్బా అని చెప్పేసి ప్రొనౌన్స్ చేసింది. అలాగే ప్రతి పదానికి కూడా ఎక్స్పీరియన్స్ అలా ప్రతి పదానికి కూడా మీకు ప్రొనౌన్సియేషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో ప్రతి పదానికి కూడా. సో ఇంత యూస్ఫుల్ టూల్ని మీకోసం మేము తీసుకొచ్చాం. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసరికి నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఈ లాంగ్వేజెస్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే VRR ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి నెల కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంగ్లీష్, హిందీ అండ్ తమిళ్ లాంగ్వేజెస్ పైన. మీరు మాతోనే నేరుగా మాట్లాడుతూ, మా నుంచే లెసన్స్ తీసుకుంటూ, హోంవర్క్స్ చేస్తూ, మాతో ప్రాక్టీస్ చేస్తూ చక్కగా మీరు ముందుకు వెళ్ళాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కడికి రానవసరం లేదు, మీ ఇంటి దగ్గర నుంచే చక్కగా మీరు ఈ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఈ మంత్ స్టార్ట్ అవబోతున్న బ్యాచెస్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే ఇక్కడ పైన కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.